వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం డిజిటల్ సర్వీస్ అయినటువంటి సహయోగ్ పోర్టల్ గురించి. ఈ సహయోగ్ పోర్టల్ అంటే ఏమిటి? సహయోగ్ పోర్టల్ అనేది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక ఆన్లైన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్. అయితే ప్రభుత్వ సేవలలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఆన్లైన్ లో నమోదు చేసి ట్రాక్ చేసి పరిష్కారం పొందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇది డిజిటల్ గవర్నెన్స్ లో ఒక ముఖ్యమైన అడుగు. ఎందుకు దీని అవసరం అంటే చాలా మంది ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి కూడా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత దాని స్థితి ఏమైందో కూడా తెలియదు. అయితే ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ సహయోగ్ పోర్టల్ ద్వారా మనము ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. సంబంధిత శాఖకు ఆటోమేటిక్ ఫార్వర్డ్, నిర్ణీత సమయపాలన ఉంటుంది, స్టేటస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇవన్నీ ఒకే వేదికలో అందుబాటులో ఉంటాయి. సహయోగ్ పోర్టల్ ఎలా ఉపయోగించాలి? అధికారిక వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఫిర్యాదు కేటగిరీ స్పష్టంగా ఎంపిక చేసుకుని సమస్యను వివరాలు పరిపూర్తిగా నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీరు ఎప్పుడైనా మీ ఫిర్యాదు యొక్క స్టేటస్ ను, దాని యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే పూర్తిగా ఇది ఆన్లైన్ ప్రక్రియ, ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్ లో ఉంటుంది, సమయపాలన ఖచ్చితంగా ఉంటుంది, శాఖలపై బాధ్యత అనేది చాలా స్పష్టంగా పెరుగుతుంది. పౌరులకు సులభమైన యాక్సెస్ అని చెప్పవచ్చు. అయితే దీన్ని ఎవరు ఉపయోగించుకోవచ్చు అంటే సాధారణ పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఏ ప్రభుత్వ సేవలోనైనా సమస్య ఎదురైన వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముగింపుగా ఏం చెప్పాలనుకుంటున్నామంటే డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు. మీ సమస్యకు మీరు స్వయంగా పరిష్కారం కోరే శక్తి ఇచ్చే వేదికే ఈ సహయోగ్ పోర్టల్. ప్రభుత్వ సేవలలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇక వెనుకాడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో ఫిర్యాదు చేసి మీ హక్కును సాధించండి. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ధన్యవాదాలు. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.